హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మళ్ళీ సండే స్పెషల్ బ్యూటీ రెజిమ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వ్యాజిలిన్. ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో షాప్లో మనం కొంటాం కదా, అంతకు మించిన టెక్స్చర్తో సూపర్ పర్ఫెక్ట్ అయిన లిప్ బామ్ రెసిపీ. చేయడం అయితే చాలా చాలా తేలిక, పిల్లలకు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, అస్సలు ప్రాబ్లం ఉండదు. షాప్స్లో వందలు వేలు ఖర్చు పెట్టి కొనడం కంటే కూడా ఇలాగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా అద్భుతంగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంత అద్భుతమైన మ్యాజికల్ లిప్ బామ్ కోసం ఒక మీడియం సైజ్ బీట్రూట్ని అయితే తీసుకుంటున్నాను. ఎడ్జెస్ని కట్ చేసేసుకొని స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని తీసుకోవాలి. బీట్రూట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఇన్ని కాదు. ఇలా బీట్రూట్ని డైలీ కనుక లిప్స్కి అప్లై చేస్తే డార్క్ లిప్స్ అనేది పోయి మనకి లైట్ అండ్గా బ్రైటన్గా అవ్వడమే కాదు, బేబీ సాఫ్ట్ అయిన పింక్ లిప్స్ అయితే మనకి వచ్చేస్తాయి. సో డైలీ అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇలాగా స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా ఒక చిన్న సైజ్ గ్రేటర్ని తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా కూడా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా రెడీ అయిన బీట్రూట్ తురుముని మనము ఒకసారి స్క్వీజ్ చేసేసుకొని జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఏదైనా మస్లిన్ క్లాత్లో అయినా వేసుకొని స్క్వీజ్ చేసుకొని జ్యూస్ తీసుకోవచ్చు. ఇలాగా స్పూన్ తోటి స్క్వీజ్ చేసుకుంటూ జ్యూస్ని అయితే తీసేసుకున్నాను. అస్సలు వాటర్ని యాడ్ చేయకుండా ఇలాగా ఓన్లీ బీట్రూట్ని మాత్రమే స్క్వీజ్ చేసుకొని మనము జ్యూస్ తీసుకోవాలి. మనకి ఒక పావు కప్పు జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మరొకసారి మనము స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో ఎటువంటి పార్టికల్స్ అయితే ఉండకూడదు, అప్పుడే మనకి లిప్ బామ్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇలా 2-3 సార్లు స్ట్రైన్ చేసుకొని తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో మాత్రమే ఉంచుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసుకుంటే మంచిది. స్టీల్ది అయితే త్వరగా అడుగంటేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా త్వరగా మనకి దగ్గర పడిపోయి క్యారమలైజ్ అయిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన బీట్రూట్ జ్యూస్ని తీసేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్నది చిన్న సైజ్ బీట్రూటే కాబట్టి మనకి 1 టీ స్పూన్ అంతా ఈ క్యారమలైజ్డ్ బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, 1 టీ స్పూన్ వరకు ఉంది. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మెల్టెడ్ కాకుండా ఇలాగ గట్టిగా ఉన్న నెయ్యిని వేసుకుంటే మంచిది. అలాగే 1/2 టీ స్పూన్ అంతా తేనెని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆర్గానిక్ హనీని యూజ్ చేసుకుంటే మంచిదనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి తెచ్చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు కావాల్సిన టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట. దగ్గర నుండి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, వావ్, మనకి బయట లిప్ బామ్ అయితే ఎలా దొరుకుతుందో అలాంటి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది కదా. వావ్, చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ అయిన లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లకు అయితే వేసేసుకోవాలి. నెయ్యిని రెగ్యులర్గా లిప్స్కి రాసుకోవడం వలన లిప్స్ చాలా సాఫ్ట్ అవుతాయి, మాయిశ్చరైజ్ అవుతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే తేనెని రాసుకోవడం వలన లిప్స్కి పగుళ్ళు కానీ డ్యామేజ్ కానీ ఉంటే అది హీల్ అయిపోతుంది అండ్ పింక్ లిప్స్ అయితే వచ్చేస్తాయి. మీరు కావాలి అనుకుంటే వ్యాజిలిన్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కెమికల్స్ కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. రెడీ అయిపోయింది మన సూపర్ పర్ఫెక్ట్ లిప్ బామ్. దీన్ని ఇలాగే యూజ్ చేయకూడదు. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఆ తర్వాత మనకి ఎంతకాలమైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట, అయిపోయేంత వరకు. పిల్లలకు కూడా చాలా ధైర్యంగా మనం దీన్ని రాసేసుకోవచ్చు. దీన్ని వాళ్ళు చప్పరించేసినప్పటికీ ఎటువంటి హామో ఉండదన్నమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేశాం కాబట్టి ఇది చాలా చాలా మంచి లిప్ బామ్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా టెక్స్చర్, మనము బయట కొనే లిప్ బామ్కి అయితే అస్సలు ఏ మాత్రం తీసిపోదు. ఈ లిప్ బామ్ని రెగ్యులర్గా వాడడం వలన లిప్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మనకి సాఫ్ట్, మాయిశ్చరైజ్డ్ అండ్ పింక్ లిప్స్ అయితే మనకి వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కలర్ మైల్డ్గా, సాఫ్ట్గా, సూపర్ పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని బ్యూటీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. మనకి కాస్త డార్కర్ షేడ్ కావాలనుకుంటే కాస్త ఎక్కువగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.